కొత్తపట్టణం మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిద్దాం. వచ్చే ఎన్నికల్లో అన్ని పంచాయతీలను గెలిపించుకుందామంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగిన మండల రైతు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే దామచర్ల దిశానిర్దేశం చేశారు. ఊరిలో పెత్తనం చేసేవాడు అందరినీ కలుపుకుని పోవాలని, బస్టాండ్లో కూర్చుని టీ తాగుతూ ప్రజలను పట్టించుకోకుంటే ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. నాయకుడనేవాడు తమ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఉండాలని, మీకు టైం లేకపోతే చెప్పండి, మరొకరిని పెట్టుకుంటామంటూ ఎమ్మెల్యే సున్నితంగానే హెచ్చరించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ సొసైటీకి రావాల్సిన బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సూచించారు. ఈ సొసైటీలో అనేక మంది సభ్యులు ఉన్నారని, వారిలో బకాయిలు ఉన్న వారిని పక్కన పెట్టాలంటూ తెలిపారు. సొసైటీకి సంబంధించిన భవనం బాగోలేదని, దీనిని లాభాల బాటలో నడిపిస్తే మంచి బిల్డింగు కట్టుకోవచ్చంటూ సూచించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాలను గెలిపించుకుని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు గిఫ్ట్గా ఇవ్వాలి అంటూ కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, గౌడు సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ద్వారబాకుల శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్లు బలగాని సుభాష్ చంద్రబోస్, కుండూరు తిరుపతి, టీడీపీ మండల నాయకులు గేనం సుబ్బారావు, సర్పంచ్ శ్రావణి తదితరులు ప్రసంగించారు. నాగేశ్వరరావు, ఇంకా మన వాళ్ళంతా, ఇక్కడ ఉండే వాళ్ళంతా, ముఖ్య నాయకులంతా, అదేవిధంగా మనకి ఇంకా వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు చాలామంది కూడా వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకా గ్రామ అందరం కూడా కలిసి చేద్దాం. ఇంకా నేను కూడా తొందరలోనే మనం మాట్లాడతాను, నేను ఒక 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడే మన కొత్తగా ఎన్నుకోబడ్డ సంఘానికి అధ్యక్షులు మండాడి పెద్దలకి చిన్నలకి ముందున్న ఈ పదవిని పని కూడా పూర్తి చేయడానికి ఎంఆర్ఓ వాళ్ళు జేసీ దగ్గర నుంచి ఎంఆర్ఓ చెప్పి నాకు రేపు మళ్ళీ నాకు ఇల్లు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు దగ్గర 16 నెలలు అవుతుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో ఒక పక్క మనం ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా అనేది నేను నా పద్ధతిలో వెళ్తూ ఉన్నా. వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే కూడా పనులు నా వల్ల ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బాగా ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే ఈ రోడ్డు ఎప్పుడో లాగేసేవాళ్ళం. పోయినసారి 14-19లో 16 నెలలకి దగ్గర 350 కోట్లు పనిచేసాం మనం. బ్రిడ్జీలు కూడా కొన్ని కంప్లీట్ చేసుకొని. ఈరోజు ఉండే పరిస్థితులు 5 ఏళ్ళు రాక్షస పాలనలో మొత్తం సర్వనాశనం చేశారు ఆర్థిక వ్యవస్థని. ఈ ఆర్థిక వ్యవస్థని ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఆయన మళ్ళీ పథకాలు, ఒక పక్క సూపర్ 6 ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఇస్తా ఒక్కోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తాం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి కూడా తప్పకుండా వస్తాయి. మార్చి కల్లా ఈ రోడ్డు కూడా తప్పకుండా కూడా కంప్లీట్ చేసి, నేను ఎప్పుడు చెప్తున్నా, అమ్మవారి గుడి దగ్గర నుంచి పల్లిపాలెం బీచ్ వరకు డబల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తోటి ఇది కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇది మనం ఆ రోజుల్లో చిత్తశుద్ధితోటి మనం ఇవన్నీ పనిచేసాం కాబట్టి మండలంలో ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాం. కాబట్టి మనం కూడా గ్రామాలలో కూడా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సర్పంచ్ కాడి నుంచి అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లని, ఇట్లాంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక డేట్ ముందు 2 రోజుల ముందే చెప్తాం. ఒక మీటింగ్ ఒకటి ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఆ మీటింగ్లో ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామంలో మేజర్గా ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒకరోజు ఈ మీటింగ్ పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ప్రతి 10 ఏళ్ళకి ఒక మెంబర్ని పెట్టుకున్నాం. ఆ మెంబర్లందరూ కూడా మాట్లాడుకుంటా ఊర్లో పాత వాళ్ళు, పెద్ద నాయకులు ఎవరైనా ఉండేవాళ్ళు, పాత వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని సమన్వయం చేసుకుంటే ఊరు ఎప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది. అభివృద్ధి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు కష్టపడినా కూడా మనం నాయకులు అనేవాళ్ళు కూడా జాగ్రత్తగా కూడా అందరినీ కలుపుకొని పోతే ఊర్లో మీ చేతిలో ఉంటుంది, మండలం మన చేతిలో ఉంటుంది. ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవడు తప్పులు కుదులు పెట్టినా ప్రజలు మన పక్షాన ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మనకంటే ఎక్కువ బిజీ అయిపోయారు. పెట్టుకోవటం, ఊర్లో కూర్చోవడం, ఆ ఎండి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టుకొని ముందు రోజు చెప్పారంటే అందరూ కూడా పొలాలు కానీ ఏదైనా పనులకు వెళ్లకుండా అందరూ ఉంటారు. ఉండినప్పుడు సమస్యలు తెలుసుకోండి అని చెప్పి చెప్పారు.
వాళ్ళు ఇంతవరకు వాళ్ళు కూడా పోయే పరిస్థితి లేదు. డెవలప్మెంట్ అనేది ఏ ఊరిలో ఏం చేయాలి, ఏ ఊరిలో ఇంకా పెండింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా నా దగ్గర మొత్తం కూడా డేటా పెట్టుకున్నా వచ్చినట్టు దాన్ని ఒక్కొక్క ఊరిని దాని ముందుకు తీసుకెళ్తాం. కానీ మీరు కలుపుకొని వెళ్ళే మనస్తత్వం పెద్దరికంగా కానీ మీ దగ్గర కానీ రాకపోతే మీకే ఇబ్బందులు వస్తాయి. నాకు లేకపోతే నాకు చెరువులు ఉన్నాయి, లేకపోతే నాకు ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే నేను ఆ పనికి పోతున్నాము అని చెప్పేసి మళ్ళీ ఊరు పెత్తనం కావాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోలేనప్పుడు అక్కడ నాయకుడు అవసరం లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చెప్పండి, మార్చుకుందాం, దాని పద్ధతిలో చేసుకుందాం. మండల నాయకులు కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుందో ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసి ఏ ఊర్లో ఎట్లా తిరుగుతున్నారా, వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే తప్పుడు పనులు ఏమైనా చేసి ప్రజల్లో వేరే విధంగా ఏమైనా మనకి చెడ్డ పేరు వస్తుందా, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అక్కడ ఉండే లోకల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన పనులు ఉన్నాయో దాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు నా వంతు నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎవరైతే ఇవాళ సభ్యులు ముగ్గురిని ఎప్పుడో పార్టీ నుంచి కనిపెట్టుకొని ఉన్నారు, పార్టీలో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళకి ఈరోజు ఈ పదవులు ఇచ్చారు. వాళ్ళు కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. సొసైటీ రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ మెంబర్స్ ఎవరున్నారు, ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ఇంకా ఓట్లు పెంచుకునేటట్టుగా రేపు కలబడితే ఒక 6 నెలల తర్వాత ఎలక్షన్కి పోతే ఎలక్షన్లో కూడా మనం మంచి మెజార్టీతో గెలిచేటట్టుగా ఆ సొసైటీ మన చైర్మన్ కానీ డైరెక్టర్లు కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మనందరి తరఫున వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే లాభాల బాటలో ఉంటుందో ఈ సొసైటీని బాగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సొసైటీ బిల్డింగ్ చూశాను, బిల్డింగ్ అసలు బాగాలేదు, పడిపోయింది. ఆ బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్ మనం కట్టుకోవాలి అంటే మన సొసైటీ లాభాల్లోకి రావాలి. అది లాభాల్లోకి వస్తే మన సొసైటీకి మన బ్యాంక్ తరఫు నుంచి మనం కొంత లోన్ ఇస్తాం. ఆ లోన్ పెట్టుకొని బిల్డింగ్ కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అది త్వరలో జరిగిపోవాలి. ఈ సొసైటీకి సంబంధించి చాలామంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మెంబర్స్లో ఎంతమంది కరెక్ట్గా ఉన్నోడు ఉన్నారు, ఎంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు, అవన్నీ చూసుకొని కట్టని వాళ్ళని మొత్తాన్ని, డిఫాల్టర్ ఉన్న వాళ్ళని మొత్తాన్ని పక్కన పెట్టేసి కావాల్సిన వాళ్ళని నువ్వు మెంబర్షిప్గా జాయిన్ చేసుకొని పూర్తిగా ఆయనకి సహకరించాలా. నీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడతాను, సరేనా? ముందు ఆయన సహకరిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, లేకపోతే ఇబ్బంది పడతావు, సరేనా? అట్లాగే గత ఎలక్షన్స్లో నాకు ఇక్కడ తిరగడానికి అవకాశం ఇచ్చారు జనార్దన్ రావు గారు, మన ఎమ్మెల్యే. అప్పుడు నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరు ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సహకరించి నాకు ఈరోజు ఈ పొజిషన్ రావడానికి మీరందరూ కూడా కారణం. అందుకని రాబో ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లో కూడా ఆయన మాట తీసుకొని వస్తాను. మళ్ళీ వచ్చి ప్రతి గ్రామంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మీ అందరి సహకారం తీసుకొని మన లోకల్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలుపు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అది కానుకగా ఇవ్వాలి. ఇదంతా మనం చెయ్యాలి అంటే మనం ఇక్కడ లోకల్గా ప్రతి ఒక్క కార్యకర్తని జాగ్రత్తగా చూసుకొని అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన వర్క్లన్నీ చేసుకుంటూ ఆయనకి సహకారం అందిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.